వెల్కమ్ రైట్ ప్రాపర్టీస్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడానికి అయితే మన కాంట్రాక్టర్ ప్రసాద్ గారు అయితే ఉన్నారండి. ఇక్కడ మనకి ఓవరాల్గా హైదరాబాద్ అయితే 200+ కన్స్ట్రక్షన్స్ అయితే చేశారండి. మీకు ఎటువంటి ఓపెన్ ల్యాండ్ ఉన్నా సరే మీకు టైం లేకపోయినప్పుడు మనం కాంట్రాక్టర్ అనేది అప్రోచ్ అవుతాం. కాంట్రాక్ట్ని అప్రోచ్ అయ్యి మనం కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది కాంట్రాక్టర్తో మాట్లాడతామండి. మనం ఇప్పుడు మనకి ఓవరాల్గా హైదరాబాద్లో అయితే కన్స్ట్రక్షన్స్ అయితే 7 అయితే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతాయండి. 200+ అయితే ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయితే కూడా చేస్తారండి మన ప్రసాద్ గారు. ఇది వచ్చేసి మనకి పిఎన్కే కన్స్ట్రక్షన్స్ అండి. 17+ ఇయర్ నుంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది ఈ కాంట్రాక్టర్ ప్రసాద్ గారు అండి. మనం ఇప్పుడు ప్రసాద్ గారి మాటలో తెలుసుకుందామండి. మన కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎలా ఉంటుంది, హ్యాండ్ ఓవర్ ఏ టైంకి ఇస్తారు, ఏ ప్రొడక్ట్ ఆఫ్ మెటీరియల్స్ వాడతారు, ఎంతమంది మనకి ఏ టైంలో కూడా మనకి హ్యాండ్ ఓవర్ పొజిషన్ అని చెప్తారు. ఇదంతా ప్రసాద్ గారి మాటలు అయితే విందామండి. ఇప్పుడైతే మనం ప్రసాద్ గారితో అయితే మాట్లాడదామండి. ఈ ప్రాజెక్ట్ మనకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ ఇస్తారు, ఏ టైమ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు, వీళ్ళు ఎన్ని స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఎన్ని అయితే ఉన్నాయో తెలుసుకుందామండి. హాయ్ అండి ప్రసాద్ గారు. హాయ్ అండి రాజు. హాయ్ అండి. ఇప్పుడు నా పేరు వచ్చరికి పిహెచ్డి ప్రసాద్. నేను ఏంటంటే పిఎన్కే కన్స్ట్రక్షన్ కంపెనీ ఆఫ్ ఎండీని. ఇప్పుడు మా దగ్గర కన్స్ట్రక్షన్స్ అనేది ఎలా ఉంటాయి అనేది సార్ అడిగారు కదా. మాది ఏంటంటే కంప్లీట్గా మాది మెటల్ కాంట్రాక్ట్లు చేస్తాం అనమాట. అంటే ఎవరికైతే ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్ ఉండి వాళ్ళకి ఎవరైతే కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మొత్తం కంప్లీట్గా అంటే మెటీరియల్ కానించి అలాగే స్విచ్చెస్, ఎలక్ట్రికల్ మొత్తం ఎండ్ టు ఎండ్ కన్స్ట్రక్షన్ చేసి గేట్ కీ వేసి క్లయింట్ కానీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మాది ఎట్లా ఉంటుంది ప్రొసీజర్ ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్గా ఈ సైట్ చెప్తాను మీకు నేను. ఈ సైట్ పేరు వచ్చేటప్పటికి ఇది ఎక్కడ ఉందంటే బేగంపేట లొకేషన్లో ఉంది, సికింద్రాబాద్ బేగంపేట లొకేషన్లో ఉంది. ఇది సైటు ఒక డైమెన్షన్ వచ్చేటప్పటికి 233 స్క్వేర్ యార్డ్స్. ఇందులో మా కస్టమర్ ఒక 1 year బ్యాక్ మా దగ్గర రావడం జరిగింది. మా దగ్గరికి వచ్చి కస్టమర్ పేరు వచ్చేటప్పటికి రవి గారు, ఆయన మా దగ్గర రావడం జరిగింది. వచ్చి రవి గారు మమ్మల్ని ఏమడిగారంటే, సార్ మాకు 233 స్క్వేర్ యార్డ్స్ ఉంది, దానికి నేను కంప్లీట్గా ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్లో నాకు కమర్షియల్ స్పేస్లో కావాలి, అలాగే 4th ఫ్లోర్లో నాకు రెసిడెన్షియల్ కావాలి, 5th ఫ్లోర్లో రెసిడెన్షియల్ కావాలని చెప్పి నాకు అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పుడు కంప్లీట్గా దీని యొక్క నాకు 1 year బ్యాక్ అనమాట. నేను కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఒక ఆర్కిటెక్చర్తో కంప్లీట్ దీని డ్రాయింగ్స్ కానీ అది కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి G+5 కదా. ఇది ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్గా పార్కింగ్ కావాలంటే కానీ ఇలా చూపించాను. అలాగే ఇలా చేసాము. అదే రకంగా ఫస్ట్ ఫ్లోర్లో అంటే వాళ్ళకి ఎలాగంటే కంప్లీట్ కమర్షియల్ పర్పస్ అడిగారన్నమాట. కమర్షియల్ పర్పస్ ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది కమర్షియల్ స్పేస్, వీళ్ళు కంప్లీట్గా ఆఫీస్ స్పేస్ మీద కావాలి. వాళ్ళకి ఏమేం కావాలి, వాళ్ళకి 2 వాష్రూమ్స్ కావాలి, జెంట్స్కి ఒకటి, లేడీస్కి ఒక 2 వాష్రూమ్స్ కావాలి. అలాగే ఒక చిన్న ఏదైతే ఉందో కిచెన్ ప్యాంట్రీ టైప్ చిన్నది కావాలి. అలాగే మొత్తం స్పేషియస్ అనమాట. ఒకసారి మీరు చూసినట్టయితే మధ్యలో ఎక్కడ బీమ్స్ రావు, ఎక్కడ కూడా మనకి కాలమ్స్ రావడం కానీ అటువంటి ఏం లేకుండా బీమ్స్ అనేది చేసి హెవీ వెయిట్ చేసి ఈ రకంగా స్పేషియస్కి ఇవ్వడం జరిగిందనమాట. దీనివల్ల కస్టమర్కి ఉపయోగం ఏంటంటే దీన్ని ఎలాగైనా మోడరేట్ చేసుకోవచ్చు. అది చిన్నదా పెద్దదాని పక్కన పెట్టి ఏ కంపెనీ వచ్చినా సరే ఇందులో ఈజీగా మనకి ఇది రావడానికి సింపుల్గా ఎలా అయితే ఉందో ప్రొవిజన్స్ ఇచ్చి చేయడం జరిగిందనమాట. సార్ మిమ్మల్ని ఇప్పుడు ఎలా కస్టమర్ అనేది ఎలా అప్రోచ్ అవ్వాలి దాని గురించి చెప్తారు ఒకసారి. కస్టమర్ అప్రోచ్ చూడండి ఏముంది. ఇప్పుడు మా దగ్గర ఎలా ఉందంటే కస్టమర్స్ మా దగ్గర ఎలా ఉంటారంటే, ఇప్పుడు ల్యాండ్ ఉంది మాకు, ఆల్రెడీ మాకు నెట్లో కూడా మా పేరు ఉంది, అలాగే మా నెంబర్ కూడా మీకు స్క్రోల్ అవుతుంది కదా. అదే కాంటాక్ట్ అయితే మీకు కంప్లీట్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే మీరు అడగవచ్చు ఏ రకంగా కౌన్సిలింగ్ అని చెప్పి. సింపుల్ సార్, ఏం కాదు, మేము కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాము, ఏ రకంగా చేస్తాము, అదే రకంగా మా దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉందో అన్ని కూడా మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది. అలాగే లైవ్గా జరుగుతున్న ప్రాజెక్ట్స్ కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఇందులో ఇలా ఈ రకంగా మాకు అప్రోచ్ మీకు ఆన్లైన్లో చూడొచ్చు. అదే సేమ్ టైం ఇందులో కూడా రోల్ అవుతుంది కూడా, ఆ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు మీరు. ఇప్పుడు సపోజ్ మనకు 133 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ టైం మీరు ఎన్ని మంత్స్లో హ్యాండ్ ఓవర్ అయితే క్లయింట్కి ఇస్తారు? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తానండి. 133 స్క్వేర్ యార్డ్స్ అంటే రీసెంట్గానే ఒక క్లయింట్ మీకు చూపిస్తాను. మీకు అది నన్ను ఒక రాంపల్లి అనమాట, ఒక 4 months బ్యాక్ నన్ను సార్ పేరు వచ్చి ప్రమోద్ సార్ 4 months బ్యాక్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఆయన బడ్జెట్ వచ్చి రిటైర్ అనమాట. ఆయన రిటైర్ అయిపోయారు. నేను ఎయిర్ ఇండియాలో జాబ్ చేసి రిటైర్ అయిపోయాడు. దానికి 133 స్క్వేర్ యార్డ్స్లో నేను కేవలం ఛార్జ్ చేసిన దానికి 19,62,000 మాత్రమే. అది లైవ్ గా మీకు డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను. మీకు నేను ఈ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను. అది కేవలం 3 months ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు హౌస్ కంప్లీట్ అయింది. ఆ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాను సార్, చూపించడానికి అర్థమవుతుంది అనమాట. అందులో 19,65,000లో మొత్తం ఏమేమి చేశానంటే కంప్లీట్ హౌస్ కన్స్ట్రక్షన్ అంటే పర్మిషన్స్ ఒకటి, బోర్వెల్ ఒకటి, అట్ ద సేమ్ టైం ఇంటీరియర్ ఒకటి తప్పించి కంప్లీట్ గా మేమే కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.
కేవలం ఈ 3 మాత్రమే కస్టమర్స్ అనేది రావడం జరుగుతుంది. సార్ మనకి ఇప్పుడు 200 స్క్వేర్ యార్డ్స్ ఉందనుకోండి, ఆ ల్యాండ్లో మీరు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత డ్యూరేషన్ టైం తీసుకుంటారు, కాస్ట్ ఎంత తీసుకుంటారు చెప్పండి ఒకసారి మా క్లయింట్స్. ఓకే, ఆ 200 స్క్వేర్ యార్డ్స్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే ప్రైజెస్ పరంగా వచ్చేటప్పటికి అది నేను అప్పుడే చెప్పండి, ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. అంటే అది మీరు ప్రైస్ 1600 ఉంది, 700 ఉంది, 1800 ఉంది, 2000 ఉంది, కస్టమర్ ఏ బడ్జెట్ అయితే పెట్టగలరు ఆ బడ్జెట్లో కూడా మేము కన్స్ట్రక్షన్ చేస్తామంట కంప్లీట్గా. అందుకని బేస్ మీరు ఒకసారి నేను చూసినట్టయితే మెయిన్ మాకు ఎప్పుడు ఉంటుంది కంప్లీట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అని ఎవరు బడ్జెట్, మీ బడ్జెట్ మాకు చెప్పాలి. సార్ మేము ఈ బడ్జెట్లో మీకు మాకు కావాలనుకుంటే, అలాగే మీరు ఏ స్టీల్ వాడాలనుకుంటున్నారు, ఏ సిమెంట్ వాడాలనుకుంటున్నారు, అదే రకంగా మీరు ఏ రకంగా మీకు అవుట్పుట్ కావాలి అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు, మీరు కస్టమర్ వచ్చి మమ్మల్ని అడుగుతారు, అంటే ఏ ప్రైజ్ అనేది కంప్లీట్ కస్టమర్ డిపెండ్స్ మీద ఆధారపడుతుంది అనమాట. కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మేము ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం నువ్వు ఎప్పుడు కంప్లీట్ అయిపోద్ది అంటే కనుక, అంటే అది G+2 అనుకో 180 డేస్లో కూడా కంప్లీట్ చేస్తాం, అంటే 6 మంత్స్లో. 6 మంత్స్లో మీ అగ్రిమెంట్ కూడా మీ ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ రాసిస్తాం మీకు. అగ్రిమెంట్లో మీకు 100% బాండ్ పేపర్ మేము ఎప్పుడు ఎలా ఇస్తాము, ఏమి ఇస్తాము అన్నీ కూడా అగ్రిమెంట్ రాసిస్తాము. అగ్రిమెంట్ రాసిన దాన్ని బట్టి మేము హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు క్లయింట్ అనేది ప్రతిదీ సర్వీసెస్ ఇప్పుడు ఏంటంటే మన బోర్వెల్ కాడి నుంచి మనకి పర్మిషన్ అన్నీ కూడా ఎండ్ టు ఎండ్ మీరే చూసుకుంటారా, లేకపోతే క్లయింట్ చూసుకోవాలంటారు? అంటే ఇది ఇప్పుడు బోర్వెల్ అంటే క్వశ్చన్ అడిగారు కదా, బోర్వెల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇప్పుడు 3 స్కోప్స్ అడిగి మేము క్వశ్చన్ మార్క్ పెడతాం. ఎందుకంటే బోర్వెల్ ఒకటి, పర్మిషన్స్ ఒకటి, ఎలక్ట్రికల్ మీటర్ ఒకటి. ఎందుకంటే కనుక బోర్వెల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ బోర్వెల్ అండ్ మీ దగ్గర తీసుకుంటాను ఒక అంటే మీ ఒక 1000 సేఫ్టీలో మేము సార్ బోర్ వేస్తాం సార్, మీకు 2 lakhs దాకా పే చేయండి సార్ అంటాము. అది 100లో పడుతుంది అనుకో, ఎగ్జాంపుల్ వాటర్ మేము 200, 300కి ఆపేస్తాము. 300 అంటే మీకు 1 lakh లాస్ వస్తుంది. ఒక 1000లో పడలేదు అనుకో 1500 పడదు అనుకో వాటర్. ఎందుకంటే అంటే ఇక్కడున్న వాటర్ అక్కడ పడదు, అక్కడ ఉన్న వాటర్ అక్కడ పడదు అనమాట. చేంజ్ అయిపోతుంది. కాబట్టి నేను ఆ రిస్క్ చేయమన్నమాట. కాబట్టి మేము దగ్గర నుంచి చేపిస్తాం, మా ఇంజనీర్స్ ఉంటారు, సూపర్వైజర్స్ ఉంటారు, మీకు ఎలా పర్మిషన్ తీసుకురావాలి, అలాగే ఏ రకంగా బోర్వెల్ వేయాలి అంతా కూడా, అంటే కేసింగ్ ఎక్కడ దాకా వేయాలి, అంతే సాయిల్ ఎక్కువ ఏం పడ్డది, అలాగే వాటర్ ఎక్కడ దాకా డెప్త్ వేయాలి అన్ని కూడా మేము చెప్తాము. కానీ ఆ అమౌంట్ అది మీరే చేసుకోవాలన్నమాట. మీ దగ్గర నేను ఛార్జ్ చేసుకుని 2 lakhs 3 lakhs తీసుకుని మళ్ళీ 1 lakh మీ దగ్గర మిగిల్చుకోవడము, లేకపోతే ఎందుకంటే ఇక్కడున్న వాటర్ వేరే సైడ్ పడదు. కాబట్టి ఎప్పుడు కూడా మేము ఆ రిస్క్ చేయము, మేము చేపిస్తాము. ఆ అమౌంట్ అనేది మీరే కస్టమర్ పేమెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం పర్మిషన్స్ కూడా మేము చేస్తాము. అంటే ఒక ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏరియాకి 18% మనము పర్మిషన్స్ పే చేయాల్సి వస్తుంది. కన్స్ట్రక్షన్ వాల్యూలో 1% మన 10% ఉంటుంది. అలాగే మనకి LRS అని చాలా ఉంటాయి అనమాట. ఇది మేము కన్స్ట్రక్షన్ మీ హెల్ప్ చేస్తాం, కానీ అది కంప్లీట్గా అంటే పే చేయవలసింది మాత్రం క్లయింటే పే చేయాలన్నమాట. అలాగే వన్ మోర్ థింగ్, ఎలక్ట్రికల్ మీటర్ అన్నది మీ యొక్క ఆధార్ కార్డు మీరు ఇస్తారు కాబట్టి ఎలక్ట్రికల్ మీటర్ మాకు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఈ 3 మాత్రమే క్లయింట్ దగ్గర నుంచి మాకు మేము క్లయింట్ మేము అడుగుతాము, కానీ మొత్తం ఏంటంటే మేము కన్స్ట్రక్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఓవరాల్ హైదరాబాద్లో చేస్తారా, తెలంగాణ మొత్తం చేస్తారండి కన్స్ట్రక్షన్ దాన్ని? సార్ ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్, నేను ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ అంటే నేను ఓపెన్గా చెప్తాను సార్. ఎందుకంటే మీ కన్స్ట్రక్షన్ PNK అనేది ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోండి సార్. మాకు ఎక్కడ బెంగళూరులో ఉందో, లేదంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అనో ఇది చెప్పొచ్చు, కానీ మాకు అలా వద్దు. ఎందుకంటే ఒక హౌస్ కంప్లీట్ చేయాలంటే, మీకు అంతకుముందు మీకు చెప్పాను కదా, ఒక హౌస్ కంప్లీట్ చేయాలంటే దానికి మనం పెట్టే ఎఫర్ట్ చాలా ఇంపార్టెంట్. ఒక క్లయింట్ మనం అప్రోచ్ చేయాలంటే ఆ క్లయింట్కి టైం లేకపోతే వేరే వాళ్ళు టైం లేక మనకి ఇచ్చేది, దాన్ని దాన్ని ఎట్లా వాడాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తాను, నేను ఒక క్లయింట్గా, నేను ఒక కంపెనీ MDగా నేను ఏం చూస్తానంటే, కస్టమర్ మన దగ్గర వచ్చిన కాడి నుంచి తను బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండడం చూస్తాం. అంటే హ్యాపీ అంటే ఏం కాదండి, వాళ్ళకు ఫేస్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం ఈ రోజు మన అగ్రిమెంట్కి ఏ రకంగా ఉన్నారో ఎండ్ ఆఫ్ ద డే అగ్రిమెంట్ అయిపోయి హౌస్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత కూడా మన హౌస్ స్వామిని కూడా ఇద్దరం కూర్చొని లంచ్ చేయగలగాలి. మాకు కస్టమర్ మధ్యన ఈ రిలేషన్షిప్ ఉండాలంటే ఒకటి మనం ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఎప్పుడు సన్నిహితంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళతో ఎప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ నేను ఓన్గా కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్ళాలన్నమాట. అంటే నేనేదో ఇంజనీర్ చేశారు కదా, సూపర్వైజర్ చేశారు కదా, నేను ఎలా అవసరం ప్రసక్తే లేదు. నేను ఎవ్రీ వీక్కి అట్లీస్ట్ 2 to 3 times నేను లైవ్గా వెళ్తాను. అది ఎప్పుడు వెళ్తారు నాకే తెలియదు, ఎందుకంటే ఇవన్నీ చెప్తే సైట్ ఇంజనీర్ సెలెక్ట్ అవుతారు కాబట్టి ఎప్పుడు వెళ్తారో తెలియదు. నేను ఓన్గా వెళ్ళి, కాబట్టి నేనేం చేస్తానంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ కానీ అవుట్ ఆఫ్ సిటీ కానీ చేయనమాట. ఎందుకంటే క్వాలిటీ ఈజ్ ద మేజర్ పార్ట్ ఇక్కడ ఎప్పుడైనా. ఎందుకంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే మనము ఒకటి చేసాము,
దానికి 10 ప్రాఫిట్ రావాలంటే కనుక మనం చేసిన కస్టమర్ హ్యాపీగా ఉంటే సరిపోతే అది చాలా నమ్ముతాను. కాబట్టి నేను ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ లాంగ్ వెళ్ళమాట. అంటే ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఎలివేషన్స్. అట్ ద సేమ్ టైం నేను మోర్ దెన్ 7 సైట్స్ 8 సైట్స్ కూడా చేయను. నేను 8 సైట్స్ నా టార్గెట్. ఎందుకంటే 8 సైట్స్ అంటే నేను సరిపోద్దండి మనకి. ఎందుకంటే ప్రతిరోజు వీక్లీ ఒక సైట్, ఒక రోజుకి ఒక ప్రాజెక్ట్కి వెళ్ళొచ్చి వాళ్ళకి హ్యాపీగా సరిపోతుంది. మనం తీసుకుని ఒక 15 తీసుకుని 20 తీసుకుని వాళ్ళకి ఎగ్జాక్ట్లీ మనకి ఏది కావాలో ఇవ్వకపోతే కస్టమర్ సాటిస్ఫై లేకపోతే తీసుకునే ఉపయోగం ఏంటండి? కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆ రిస్క్ చేయము. కాబట్టి నేను విత్ ఇన్ ద హైదరాబాద్ చేస్తాము, అట్ ద సేమ్ టైం విత్ ఇన్ ద హైదరాబాద్ చేస్తాము, అట్ ద సేమ్ టైం విత్ ఇన్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్ మాత్రమే చేస్తాం మేము. పిఎన్కి ఎప్పుడు కూడా దానికే ఎప్పుడు 100% సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు బయట చేసే కంపెనీస్కి ఇప్పుడు మీ కంపెనీస్కి డిఫరెన్స్ ఏంటండి? అంటే మీరు ఎలాంటి టైప్ ఆఫ్ ట్రస్ట్ అయితే క్లయింట్కి ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు బయట కంపెనీస్ ఎలా అయితే ఇస్తున్నారో వాళ్ళ ఆఫర్స్ ఏమైనా ఇస్తున్నారా? మీరు అటువంటి ఆఫర్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా లేదని చెప్పండి. ఓకేనండి, ఇప్పుడు మీరు ఆఫర్ అనే మాట అన్నారు కదా, నేను ఆఫర్ అనే మాటకి వస్తే నాకు రీసెంట్గా ఒక కస్టమర్ దగ్గరికి వచ్చారు. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం కాదండి, రీసెంట్గా నాకు ఒక 6 months బ్యాక్ ఒక కస్టమర్ దగ్గరికి వచ్చారన్నమాట. ఆయన రైల్వే ప్రజెంట్ ఎంప్లాయ్. కన్స్ట్రక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఏం అడిగారంటే వాళ్ళకి 200 square yards లో G+2 కన్స్ట్రక్షన్ కావాలి. ఫస్ట్ ఫ్లోర్లో నాకు ఏం కావాలంటే కంప్లీట్గా, గ్రౌండ్ ఫ్లోర్లో నాకు పార్కింగ్ కావాలని సంథింగ్, వాళ్ళకి ఏమేం కావాలి మెటీరియల్, టాటా స్టీల్ వాడాలనో లేదా నాగార్జున సిమెంట్ వాడాలని, అల్ట్రాటెక్ సిమెంట్ స్లాబ్స్ అని చెప్పి నేను అడగడం జరిగిందనమాట. ఎప్పుడైతే నా దగ్గర కస్టమర్ వచ్చారో అప్పుడు నేను మొత్తం కంపేర్ చేసుకుని విత్ క్యూఎస్ క్యూసీ, ఎందుకంటే నాకు కొటేషన్ రెడీ చేయాలంటే నేను తీసుకెళ్లి ఎవరికో ఇచ్చిందో లేదంటే ఏ చేసిందో ఉంటుంది అనమాట. స్పెషల్గా మా దగ్గర క్యూసీలు ఉంటారు, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళకి మేము 60 lakhs కోట్ చేసి మీకు ఇవ్వడం కస్టమర్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే మీకు అర్థం అవ్వాలి నిజంగా కన్స్ట్రక్షన్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఏంటంటే మన దగ్గర కస్టమర్ రీచ్ అయినప్పుడు నేను ఏం చెప్పానంటే 60 lakhs వరకు మనం కొటేషన్ చేయడం జరిగింది. అప్పుడు కస్టమర్ మన దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఒక 10 days తర్వాత కాల్ చేసి, సార్ సో వేరే కంపెనీకి కూడా 4-5 కంపెనీలు తిరిగాము, వాళ్ళు కూడా సేమ్ ప్రైస్ కొటేషన్ చేశారు సార్ నా దగ్గరికి వచ్చారు. ఓకే గుడ్ సార్, మరి మీరు ఏ థింక్ చేస్తారంటే లేదు సార్ పిఎన్కేకి వస్తాం సార్, మాకు హ్యాపీ సార్ అన్నారు. అదే కస్టమర్ ఇంకా మోతా లేవని చెప్పి ఒక 10 days 15 days ఆగారంట. 15 days తర్వాత మరి అదే కస్టమర్ కాల్ చేసి, సార్ మీరు అడిగారు కదా మమ్మల్ని అంటే కన్స్ట్రక్షన్ కోసం, మీరే ఒకసారి చూడండి ఏంటనేది, మీరు అడిగారు కదా 60 కాస్త 4 lakhs మాకు డిస్కౌంట్ ఇస్తారన్నారు సార్, 56లోనే కన్స్ట్రక్షన్ చేస్తారన్నారు సార్ అని చెప్పి అన్నారు. అంటుందని నేను అన్నాను, సార్ అది ఇంపాసిబుల్ సార్, చేస్తారంటే కనుక 1 or 2 lakhs వేరియేషన్ వస్తుంది కానీ మోర్ నాకు రాదు సార్ అని ఎక్స్ప్లెయిన్ జరిగింది అనమాట. అదే కస్టమర్కి మళ్ళా నేను అంటే వేరే పని వల్ల తనకి డిలే అయింది కన్స్ట్రక్షన్. 1 month తర్వాత అదే కస్టమర్ కాల్ చేసి, సార్ సమ్మర్ కూల్ ఆఫర్ అంట, ఒకసారి చూడండి మీరే, సమ్మర్ కూల్ ఆఫర్ అంట. ఆయన నాకేం చెప్పారంటే, సార్ నేను 50 lakhs అంటే మోర్ 6 lakhs కూడా మేము డిస్కౌంట్ ఇస్తాము, అంటే 4+6 అంటే 10 lakhs డిస్కౌంట్, అంటే 60 lakhsలో 10 lakhs లేకుండానే 50 lakhsలోనే కన్స్ట్రక్షన్ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారంటే కస్టమర్ చెప్పారు. నేను కస్టమర్ ఒకటే క్వశ్చన్ అడిగా సార్. అప్పుడు నేను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఒక కంపెనీ ఎండీగా ఓకే ఇవన్నీ మీకు నేను చెప్పగలగాలి, ఏదో కన్స్ట్రక్షన్ చేసేమో వెళ్ళామని కాదు. ఒక కంపెనీకి ఒక ఎండీగా, అలాగే నాకు కింద ఒక 10 మంది ఒక సూపర్వైజర్ కానీ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. లైవ్గా ప్రాజెక్ట్స్ అనేది ఒక 7 to 8 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అలాగే మోర్ దెన్ మీరు సార్ చెప్పినట్టు మోర్ దెన్ నాకు 200 sites వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఇందులో ఉన్నాను కాబట్టి నాకు ఇందులో తెలుస్తుంది. నేను వెంటనే కస్టమర్ క్వశ్చన్ అడిగా, సార్ మీరు అన్నారు కదా సార్ మీరే జాబ్ చేస్తారు, మీరు ఆలోచించండి 10 lakhs వాళ్ళు తీశారు అంటే అది ఏ రకంగా తీస్తారు సార్ అంటే 6 lakhs సమ్మర్ కూల్ ఆఫర్ అంటే సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఏమన్నా నాగార్జున సిమెంట్ ఉంది, వాళ్ళకి ఏమన్నా ఫ్రీగా ఒక 2,000 bags అని ఫ్రీగా ఇస్తారా? మీరు ఆలోచించండి. ఎందుకంటే పర్ సిమెంట్ బ్యాగ్ మాకు 300 rupees పడుతుంది. 300 అంటే వాళ్ళకి ఫ్రీగా నాగార్జున బ్యాగ్ ఇస్తారా, లేకపోతే టాటా స్టీల్ ఏమన్నా ఒక 10 tons అని ఫ్రీగా ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. సమ్మర్ కూల్ ఆఫర్ అన్నది ఏ రకంగా ఇస్తారు వాళ్ళు అంటే ఒక 5 lakh 50,000 లేదంటే ఏమన్నా ఒక 10,000 వేరియేషన్ అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళ దగ్గర వర్కర్స్ 2 workers వాళ్ళ దగ్గర ఒక 2 మేస్త్రులు మేము ఇచ్చే ఛార్జ్ అంటే ఎక్స్పీరియన్స్ ఒక మేస్త్రికి మేము ఇచ్చేది ఏంటంటే 1,200 rupees per day. 1,200 rupees అంటే ఒక ఇద్దరు వర్కర్లు 450 days రోజున ఫ్రీగా వాళ్ళకి వర్క్ చేయాలి. వాళ్ళు ఎవరైనా చేస్తారా? అది చేయనప్పుడు ఏ రకంగా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవుతుందని నాకు అర్థం కావట్లేదు. నేను అదే మాట అడగడం జరిగింది అనమాట. సార్ ఎవరో కూడా ఫ్రీగా కన్స్ట్రక్షన్ చేయరు, ఆఫర్లు ఇస్తారంటే దానికి అర్థం ఏంటి? మీ దగ్గర కన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా 1 or 2 lakhs లేకుండా నేను మార్జిన్ లేకుండా పని చేయను. మీరు ఆలోచన మార్జిన్ లేకుండా ఫ్రీగా పని చేస్తారంటే అది నాకు తెలియదు, నేనైతే ఫ్రీగా పని చేయను సార్. కాబట్టి అది ఆలోచించింది. మళ్ళీ వెంటనే కస్టమర్ కానీ రీథింక్ చేసుకుని మళ్ళీ మన దగ్గర రావడం జరిగింది, మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయడం కూడా జరిగింది. అది ప్రజెంట్ లైవ్ ప్రాజెక్ట్ ఉంది, వెరీ సూన్ అది కూడా మీకు చూపిస్తాను. ఓకే,
ఇప్పుడు మీరు డైరెక్ట్గా మీరే కన్స్ట్రక్షన్ చేస్తారు, మీరు సబ్ కాంట్రాక్టర్ ఎవరికైనా ఇస్తారండి? ఓకే, మాకు సబ్ కాంట్రాక్ట్స్ అంటే ఏముండవండి. నాకేంటంటే కంప్లీట్గా మా దగ్గరే మ్యాన్ పవర్ ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ లేబర్స్ కూడా బయట నుంచి చేయడం ఉండదు. మార్నింగ్ 6కి వస్తారు, నైట్ 6 వరకు మన సైట్లో వర్క్ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నా దగ్గరే మన కంపెనీలోనే ఒక ఇంజనీర్స్ కానీ, అంటే ఒక సైట్ ఇంజనీర్స్ కానీ, సైట్ సూపర్వైజర్స్ కానీ, అలాగే సైట్ ఇన్ఛార్జెస్ కానీ మన దగ్గరే ఉంటారన్నమాట. సైట్ సూపర్వైజర్ ఏం చేస్తారంటే, ప్రొడక్ట్ మేనేజర్స్ ఏదైతే ఉన్నారో, ఇంజనీర్స్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు ప్రతి వీక్లీ 3 to 4 times విజిట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రతి ఇంజనీరు ప్రతిరోజు సైట్కి వెళ్తారు, వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు మనకి. అలాగే ఏం జరుగుతుంది ఏంటి, ఎందుకంటే మేస్త్రీలు అయితే వర్క్ చేస్తారు. ఎవరైనా కానీ ఏ కంపెనీ ఇచ్చినా సరే మేస్త్రీలు పని చేయాలి. కానీ మేస్త్రీలు ఎలా పని చేయించుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. అప్పుడు ఏం చేస్తారు, మేస్త్రీల దగ్గర నుంచి మన ఇంజనీర్స్ దగ్గర ఉండి వాళ్ళకి టెక్నికల్ ఎలా చేయించాలి ఏంటి అన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మన దగ్గర వర్కర్స్ కూడా అంటే ఎక్కడ ఏ వర్కర్ వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనకి టెక్నికల్ వర్క్ ఉంది, ఎగ్జాంపుల్ టెక్నికల్ ఇంజనీర్ మాత్రమే ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకు స్లాబ్ నడుస్తుంది, స్లాబ్లో మనకి ఎక్కడ ఏ రాడ్ వాడాలి ఏంటనేది ఇంజనీర్స్ ఉండాలి. అలాగే వెల్ ట్రైన్డ్ వర్కర్స్ ఉండాలన్నమాట. ఇదిలో మేము స్పెషల్ దాని మీద ఎక్కువ మేము ఫోకస్ చేస్తాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఇవాళ రేపట్లో చాలా మంది చేస్తారండి, అది మన ఆర్ట్లో మన బడ్జెట్లో ఎలా చేస్తారని మేము ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ రోజు ఒకసారి మీరు ఆలోచించండి, ఇప్పుడు ఏ కస్టమర్ కన్స్ట్రక్షన్ చేసినా లేదా మేము కన్స్ట్రక్షన్ చేసినా ఎప్పుడు కూడా ప్రైస్ ఒకటే ఉంటుంది. మాకు ఎక్కడ మీకు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఎక్కడ ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, ఒక సిమెంట్ బ్యాగ్ ఉంది. ఓకే, మీరు ఎవరైనా మీరు వెళ్ళి ఒకసారి అడిగే చూడండి బయటికి, ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేటప్పటికి వాళ్ళు చేసే ఛార్జెస్ 370 rupees పర్ బ్యాగ్, ఒక నాగార్జున సిమెంట్ బ్యాగ్. ఓకే, నాగార్జున కాదు, ఏదైనా కానీ ఏ కంపెనీ అయినా కానీ. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అదే సిమెంట్ బ్యాగ్ పిఎన్కి అంటే మేము కొనాలంటే మాకు ఎంఐ బట్టి అది మాకు వచ్చే కాస్ట్ కేవలం 300 rupees. మీకు అంటే విత్ అమాలి అట్ ద సేమ్ టైం మీ ట్రాన్స్పోర్టేషన్ కలిపి మీకు 380 rupees అవుతుంది, నాకు 300 rupees పడుతుంది. 80 rupees అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వాలంటే నాకు ఒక 1000 bags కావాలనుకోండి. 1000 bags అంటే 1000 rupees అంటే 80 rupees. మీరు అనొచ్చు 80 rupees అనుకోవచ్చు మీరు. 80,000 ఎంత, 80,000 rupees అంటే 80,000 అనేది నా ప్రాఫిటే కదా. అట్ ద సేమ్ టైం నాకు ఒక రివర్స్ హ్యాండ్ ఉంది, నాకు పర్ టన్ వచ్చి నాకు 1400 rupees పడుతుంది పర్ టన్. మీరు వెళ్ళి అడగండి మార్కెట్లోకి 2000 పడుతుంది, 600 rupees. 600 ఏంటి, నాకు ఈ హౌస్ కంప్లీట్ అవ్వాలంటే మినిమం ఒక 500 tons కావాలనుకోండి. 500 into 600. మాకేంటంటే బడ్జెట్ ఎప్పుడు కూడా ఈ రకంగా కంపెనీ తీసుకుంటాం అంటే మేము బల్క్గా తీసుకుంటాం, అంతే తప్పించి అంటే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఒక 5-6 sites నడుస్తూ ఉంటాయి కాబట్టి ఒకసారి బల్క్గా తీసుకుని స్టాక్ చేసుకుని ఆ స్టాక్ నుంచి మేము సప్లై చేయడం వల్ల మాకు రూపాయి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా అదే క్వాలిటీ మీకు కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, కస్టమర్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు మీ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడానికి బయట కంపెనీని సెలెక్ట్ చేయడానికి ఒకసారి డిఫరెన్స్ చెప్తారండి? డిఫరెంట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మాది ఏంటంటే కన్స్ట్రక్షన్ కంపెనీ అండి, కన్సల్టెన్సీ కంపెనీ కాదు. డిఫరెంట్ ఏంటంటే సింపుల్, కన్సల్టెన్సీ కంపెనీ ఇవాళ రేపట్లో మార్కెట్లో చాలా ఉంటాయి. అదేం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒకసారి నెట్లో కొట్టండి బెస్ట్ కంపెనీ. మీరు ఏం చేస్తారు, ఎవరైనా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారు బెస్ట్ కన్స్ట్రక్షన్ నియర్ మీ అనో లేదా బెస్ట్ కన్స్ట్రక్షన్ చాలా కొడుతూ ఉంటారు. టాప్ 10 ఏం చేస్తారంటే వాళ్ళు కన్సల్టెన్సీ కంపెనీస్ ఉంటాయి. కన్సల్టెన్సీ గుర్తుపెట్టుకుంటుంది. ఆ కన్సల్టెన్సీ కంపెనీస్ ఏముంటాయంటే వాళ్ళ టాప్లో మీకు ఖచ్చితంగా మీరు ఏం చేసినా టాప్లో వాళ్ళ పేరే వస్తుంది. మీరు అప్రోచ్ అవుతారు వాళ్ళని, వాళ్ళు ఏం చేస్తారు అప్రోచ్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేసి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీరు 900 కన్స్ట్రక్షన్ ఇచ్చారు, 900 ఇచ్చారని ఎగ్జాంపుల్, వాళ్ళు ఖచ్చితంగా 150 rupees పర్ ఎస్ఎఫ్టీకి వాళ్ళు ఏం చేస్తారు, పర్ ఎస్ఎఫ్టీకి వచ్చి 150 rupees వాళ్ళు కట్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారు, మాకు అంటే సబ్ కాంట్రాక్ట్స్ అంటే మా సబ్ కాంట్రాక్ట్స్ ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి 1650 1600 కన్స్ట్రక్షన్ ఇస్తారు. మా దగ్గర సబ్ కాంట్రాక్ట్స్ ఉండవు. పిఎన్కి ఏంటంటే కన్స్ట్రక్షన్ డైలీ కన్స్ట్రక్షన్ మా దగ్గరే చేస్తాం, మేము కన్స్ట్రక్షన్ చేస్తాము, సబ్ కాంట్రాక్ట్స్ ఉండదు. అట్ ద సేమ్ టైం పిఎన్కి ఇచ్చినప్పుడు కూడా మార్నింగ్ వర్కర్స్ అందరూ కూడా ఓన్ వర్కర్స్ ఉంటారు. అంటే మన దగ్గర వర్కర్స్ డైలీ అక్కడికి వెళ్ళి రావడము, అక్కడికి వెళ్ళి చూసుకోవడం ఉండదు అన్నమాట. డైలీ వర్కర్ ఏం చేస్తారు, డైలీ అక్కడే ఉంటారు, దగ్గరలోనే తీసుకుంటాము. ఎవ్రీ మార్నింగ్ 6 కల్లా వర్క్ స్టార్ట్ అవుతుంది, నైట్ 6 వరకు వర్క్ నడుస్తూ ఉంటుంది. ఓన్ వర్కర్స్ ఉంటారు కాబట్టి మాకు దాంతోపాటు మేము ఇచ్చే నమ్మకం అటువంటిది. ఎందుకంటే ఇన్ని రోజులు కన్స్ట్రక్షన్లో ఎప్పుడు కూడా అంటే 98% మేము ఒకసారి చూస్తుంటే 98% సక్సెస్ రేట్ ఉంటుంది మాది. ఎందుకంటే ఏదైనా కంప్లైంట్ వస్తే తక్కువ వెళ్ళేది ఫస్ట్ వెళ్ళేది నేనే. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ నడుస్తుందంటే దానికి మనం ఎలా అవసరం లేదు, మనతో అక్కడ అవసరం లేదు. కానీ ఏదైనా ప్రాబ్లం అంటే కన్స్ట్రక్షన్ అంటేనే కంప్లీట్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అప్పుడు నేనే ఇన్వాల్వ్ అయిపోతాను అనమాట. మనం ఓన్గా ఇన్వాల్వ్ అయిపోవడము, వాళ్ళ కన్స్ట్రక్షన్కి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు సాల్వ్ చేయడము. కాబట్టి 100% కస్టమర్ మా దగ్గర హ్యాపీగా ఉంటారు. అందుకే మాకు 98% అనేది హ్యాపీనెస్ ఉంటుంది కన్స్ట్రక్షన్. అందుకనే దీపిఎన్కేజే బెస్ట్ కన్స్ట్రక్షన్ హైదరాబాద్ అని చెప్పి చెప్పగలను. అది
ఓకే సార్. ఇంకా ఫైనల్గా మీ క్లయింట్స్ అందరికీ ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే జరుగుతుందో ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతుందో ఒకసారి చెప్పండి. ఇప్పుడు ప్రజెంట్ మాకు అంటే ఏరియాస్ కూడా చెప్తాను. ఇది బేగంపేట, అలాగే మనకి హల్వాలో నడుస్తుంది, రాంపల్లో, మౌలాలి, కాప్రా, బాలాజీ నగర్. టోటల్ మాకు 6 సైట్స్ అయితే ప్రజెంట్ నడుస్తున్నాయి. కమింగ్ సూన్ ఒక 2 ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి. ఈ మంత్ ఎండ్ కల్లా 2 ప్రాజెక్ట్స్, ఒకటి ఉప్పల్లో ఒకటి రెడీగా ఉంది కన్స్ట్రక్షన్కి, మౌలాలి ఒకటి కన్స్ట్రక్షన్ వెరీ సూన్ వస్తుంది, అలా కూకట్పల్లి JNT దగ్గర ఒకటి ఉందన్నమాట. 3 ప్రాజెక్ట్స్ అప్కమింగ్ అనమాట. మోస్ట్లీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ 10 డేస్లోనే అది కూడా ఒక అగ్రిమెంట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే. ఇప్పుడు PNK కన్స్ట్రక్షన్ క్లయింట్స్ అనేది మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలో ఒకసారి చెప్తారండి. అప్రోచ్ అంటే ఆల్రెడీ కింద స్క్రోల్ అవుతుంటుంది, ఆ నెంబర్ కాల్ చేయమని చెప్పండి. అంటే ఇప్పుడు మీరు అడగచ్చు అప్రోచ్ అవ్వాలంటే కన్స్ట్రక్షన్ చేస్తేనే అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ డౌట్ అయినా ఇది ఎక్కడి నుంచి అయినా కానీ ఒకసారి నేను అప్రోచ్ అయితే ఫుల్గా మీకు ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అది దానికి ఏమి ఛార్జ్ ఏమి ఉండదని ఫ్రీగా అవ్వచ్చు. ఎందుకంటే నేను ఎక్కడ కూడా నేను ఇన్ని కన్స్ట్రక్షన్ చేసినా, ఎంతమంది కస్టమర్లు మాట్లాడినా, నేను ఫైనల్గా మాట్లాడిన తర్వాత అంటే నేను కస్టమర్తో నేనే కౌన్సిలింగ్ ఇస్తాను, నేనే మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మా సూపర్వైజర్స్, ఇంజనీర్స్, మార్కెటింగ్ టీము వాళ్ళు 100 చెప్పొచ్చు మీకు, కానీ నేను ఎగ్జాక్ట్గా మీ దగ్గరికి వచ్చి మీ ముందుకు వచ్చి జరుగుతుంది ఏంటి, ఎలా చేస్తాను ఏంటని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మీరు అనొచ్చు మీరు ఎందుకు చేస్తారు సార్, మీ మార్కెటింగ్ చేయొచ్చు కదంటే, మార్కెటింగ్ టీము ఇప్పుడు మీరు మధ్యలో ఎవరు ఉండకూడదు అనేది మెయిన్ నా సంకల్పం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను, ఫర్ ఎగ్జాంపుల్ పైన హెడ్ రూమ్ ఉంది, ట్యాంక్ నాకు ఒక RCC ట్యాంక్ కావాలన్నారు, నాకు ముందే మీరు చెప్పారు అనుకో, దాని ముందు నాకు ఐడియా ఉంటుంది. అదే మీరు తీసుకెళ్లి ఒక మార్కెటింగ్ పర్సన్ పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చెప్తాడో తెలియదు, మీరు ఓకే చెప్పిన తర్వాత మన మధ్యలో ఆ మీట్లో రాకుండా నేను చేస్తానంటే ఎప్పుడు కౌన్సిలింగ్ కూడా నేను కస్టమర్తో మాట్లాడి ఎంత వర్క్లో ఉన్నా ముందే చెప్తాను అనమాట. ఏ టైంలో ఉంటానది కూడా మీరు ఒకసారి మార్కెటింగ్ టీమ్ ఒకసారి కాల్ చేస్తే వాళ్ళే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రొసెసర్ అవైలబిలిటీ ఉన్నది ఆ టైంలో మీరు డైరెక్ట్ ఆఫీస్కి రావచ్చు. మా ఆఫీస్ కూడా మౌలాలిలో ఉంటుంది, మౌలాలిలో ఉండొచ్చు, లేదా సైట్స్లో ఎప్పుడైనా చెప్తే ముందు ఒక రోజు చెప్తే కనుక అపాయింట్మెంట్ ఇస్తాము. కానీ నేను ఎప్పుడైతే ఫ్రీగానో ఆ రోజు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మీకు కావాల్సిన టైం మాట్లాడచ్చు. అంటే 20 minutes తీసుకున్నా, 30 minutes తీసుకున్నా, ఆల్రెడీ 1 hour తీసుకున్నా, మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ అట్ ఆల్ లేదు. కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు చూడొద్దు మీరు, కన్స్ట్రక్షన్ అంటే ఒక ఆర్ట్ కింద ఫీల్ అవుతాం. అంటే ఆర్ట్ అంటే ఒక శిల్ప్, అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒక సిమెంట్ బ్యాగ్ మీకు ఇచ్చి దొరికిందని ఎక్కడైనా సరే, ఆ సిమెంట్ బ్యాగ్ని మీరు అంటే ఇప్పుడు నాకు ఇచ్చాను, నాకు ఇస్తే కొందరు ఏం చేస్తారు, సిమెంట్ బ్యాగ్ మీకు ఇస్తే ఎవరికైనా ఏం చేస్తారంటే ఒక గోడ కట్టచ్చు. అదే సిమెంట్ బ్యాగ్ తీసుకెళ్ళి ఎవరికైనా ఒక శిల్పికి ఇవ్వండి, తను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, తను ఒక బొమ్మను చేస్తాడు, దాన్ని మనం దేవుడికి దండం పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఒక హౌస్ బిల్డింగ్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ కాదు. కన్స్ట్రక్షన్ ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా ఒక శిల్ప్ అంటే దానికి ఏం చెప్పాలి, ఒక ఆర్టిస్ట్ కింద చూడండి అంతే. ఆర్టిస్ట్ చూస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఏ డౌట్ అయినా క్లారిఫై చేస్తాము, మీకు ఎప్పుడైనా 100% మీకు అందుబాటులో ఉంటాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.